హలో అందరికీ ఈ సారీని ముందుగానే మీకు చూపించాను కదా. దీన్ని ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్స్ పైన ఈ ప్రిల్స్ ఎలా పెట్టాలి అనే దాని గురించి చూపిస్తాను. అండ్ కటింగ్ వీడియో, స్టిచింగ్ వీడియో అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా. సో దీన్ని అయితే కన్వర్ట్ చేసేసాను. అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకు సారీలో ఉన్న బ్లాక్ పీస్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా. సో దాన్ని అయితే నేను హ్యాండ్ పైన వేసాను. హ్యాండ్ మీకు కావాలంటే చాలా చిన్నగా అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలా పొడుగ్గా అయినా. సో వాళ్ళు వేసుకునే నన్ను అడిగిన వాళ్ళైతే కొంచెం పొడుగున్నా పర్లేదు, పైన మాత్రం ఆ బ్లాక్ కలర్లో ప్రిల్స్ మాత్రం పెట్టేసామని చెప్పారు. యోక్ పార్ట్ కింద సైడ్ మాత్రం అంబ్రెల్లా కటింగ్ కట్ చేశాను. అండ్ వైర్ ఇచ్చాను, కింద ఫుల్ జిగ్జాగ్ చేశాను. సేమ్ కలర్లో పెట్టిన డిఫరెంట్ తెలియదు కదా. సో అందుకని సారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ని అక్కడ పైన వేయడం జరిగింది. చాలామంది కామెంట్లో ఈ హ్యాండ్స్ మీద ఆ ప్రిల్స్ ఎలా వేసావని చాలామంది కామెంట్ చేశారు. వీడియో ఉంటే పెట్టండి ప్లీజ్ అని చెప్పారు. సో ఇప్పుడు వీడియో కటింగ్ ఎలా చేయాలి, స్టిచ్చింగ్ ఎలా చేయాలని చూపించేస్తా. అండ్ ఇక్కడ అది శారీ వచ్చేసి వైట్ కలర్లో అండ్ బ్లాక్ చిన్న చిన్న డాట్స్ లవ్ సింబల్స్ ఉన్నాయి కదా. సో అందుకని ఇక్కడ వైట్ కలర్ లైనింగ్ ఇచ్చారు, బ్లాక్ వద్దని. ఎందుకంటే బ్లాక్ వేసేసరికి కొంచెం ఇంకా బ్లాక్ కనిపిస్తుంది, అందుకని కొంచెం వైట్ అయితే బాగుంటుందని చెప్పి వైట్ కలర్ లైనింగ్ అయితే ఇచ్చారు. వైట్ కలర్ లైనింగ్ ఇప్పుడు సేమ్ మన అంటే XXL సైజే అనమాట. ఇది కూడా ఇట్లా చాలా వీడియోస్లో ఇదే సేమ్ కటింగ్ అయితే చేశాను కాబట్టి ఇప్పుడైతే నేనేమి అంతగా దీని గురించి డీటెయిల్గా అయితే ఏం చెప్పట్లేదు. నార్మల్గా ఎంత తీసుకోవాలి, ఎంత చేయాలి అనేది. ఎందుకంటే ఆల్రెడీ చాలా వీడియోస్లలో క్లియర్గా చెప్పాను XXLకి ఎంత కట్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అని. సో ఇక్కడైతే నార్మల్గా చెప్పేస్తున్నా. మనం పొడవు ఉంటుంది కదా, పొడవు యోక్ పార్ట్ పొడవు వచ్చేసి 15 ఇంచులు తీసుకుంటాను, ఒక్కొక్కసారి 14 ఇంచులు కూడా తీసుకుంటాను. ఇక్కడైతే ఈరోజు 14 ఇంచులు. వాళ్ళు కొంచెం నా మీద కొంచెం తక్కువ అనమాట. కాకపోతే నేను వేసుకొని చూపించడానికి కొంచెం లూజ్ లాగాను, లూజ్ అలా ఉంచేసాను అనమాట డ్రెస్కి. సో ఇప్పుడు అలా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నార్మల్గా అయితే షోల్డర్ లెంత్ వచ్చేసి మామూలుగా నేను 6 కానీ 7 ఇంచెస్ అలా తీసుకుంటాను. దీనికైతే 7 ఇంచెస్ తీసుకున్నాను, 7 ఇంచెస్ అండ్ డౌన్ సైడ్ కూడా 7 ఇంచెస్ అనమాట. ఇక్కడ శారీలో మనం ఇక్కడ పళ్ళు పాట అయితే తీసేసాను. నా పళ్ళు పాట అయితే యూస్ చేయదలుచుకోలేదు, అందుకే దాన్ని తీసేసాను, కట్ చేసి పక్కన పెట్టేసా. అండ్ ఇక్కడ లైనింగ్ కట్ చేసేసుకున్నాం కదా. ఇక్కడ నెక్స్ట్ కట్ చేసుకోక ముందే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి కట్ చేసుకోవాలి, లేదంటే కొంచెం తేడా వస్తుంది. సో నేనైతే అలా కట్ చేసుకుంటా. కొంతమంది నెక్స్ కూడా కట్ చేస్తారు అనుకో, బట్ నేనైతే ఇక్కడ నెక్స్ అయితే కట్ చేయను. ముందు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి కట్ చేసుకున్న తర్వాత నెక్ అయితే ఎంత కావాలనేది టేప్తో కొలుచుకొని వాళ్ళు ఎంత డీప్ చెప్పారు అనేది చూసుకొని కట్ చేసేసుకుంటాను. అండ్ ఇది బెటర్ అనమాట ఇట్లా కట్ చేసుకోవటం వల్ల. నాకైతే అట్లా ఈజీ అనిపిస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ అనమాట. నేనైతే అలా చేస్తాను. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి కూడా కట్ చేసేసాం కదా. ఇక్కడ శారీలో పళ్ళు పాటు తీసేసాను, అది యూస్ చేయకూడదని. బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి హ్యాండ్ మీద ప్రిల్స్ లాగా వచ్చేస్తుంది. ఇంకా అంతా నీట్గా కట్ చేసేసుకొని యోక్ పార్ట్ కట్ చేసి పక్కన పెట్టేసిన తర్వాత ఎక్కడైనా ఎక్స్ట్రాస్ ఉన్నాయన్నీ కూడా నీట్గా కట్ చేసుకొని శారీ ఓవరాల్గా శారీ ఎంత ఉందో అంత మొత్తం మడతేసేసాను. మొత్తం 4 ఫోల్డ్స్ వచ్చినాయి. అంటే ఇక్కడ ఫుల్ గీరా అంబ్రెల్లా కట్, ఈ ఫుల్ గీరా అంబ్రెల్లా కట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. సో అది చూడకపోయినా మీకు ఇది ఐడియా ప్రకారంగా ఉంటుందని చెప్పి చూపిస్తున్నాను. ఇక్కడ మొత్తం ఇక్కడ శారీలో ఉన్న బ్లౌజ్ కూడా తీసేసి అది ప్రిల్స్ కింద యూస్ అవుతుంది. ఇక్కడ యోక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత శారీ మొత్తం మిగిలిన పైన దాన్ని 4 మడతలు వేసుకున్నాను. 4 మడతలు వేసుకొని మనకి లెంత్ ఎంత కావాలనేది ఫస్ట్ కొలుచుకోవాలి. అటు ఇటు మొత్తం కొలుచుకున్న తర్వాతనే కట్ చేసేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ మనం యోక్ పార్ట్ దగ్గర ఎంత అయితే లెంత్ తీసుకున్నామో దాని మీద 1 ఇంచు తక్కువ తీసుకున్నా సరిపోద్ది. అక్కడ కార్నర్ ఉంది కదా, ఆ కార్నర్లో మెజర్ చేసుకోవాలి. మన యోక్ పార్ట్ దగ్గర ఎంత లెంత్ తీసుకున్నాం అంటే అక్కడ కదా మనం జాయింట్ చేసుకునేది. సో అక్కడ మెజర్ ఎంత తీసుకున్నాం దాని మీద కొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదు, ఎందుకంటే జాయింట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా. సో దాని మీద కొంచెం తక్కువ తీసుకున్నా సరిపోతుంది. ఆ కార్నర్లో అది మెజర్ చేసుకోండి. అక్కడ నుంచి మీకు ఎంత కావాలి అనేది, అంటే లెంత్ కిందకి ఎంత పెట్టుకుంటారు అనేది చూసుకోవాలి. ఇప్పుడు దీనికి 37, 40 ఏమో పెట్టాను నేను. ఆ లెంత్ అయితే సరిపోతుంది. ఇట్లా అయితే ఫుల్ సర్కిల్ వస్తుంది అనమాట. ఎందుకంటే శారీ ఉంది కదా. నార్మల్ అంబ్రెల్లా కట్ అనుకో అది నార్మల్గా చేసేయచ్చు, క్రాస్గా వేసి 2 మడతలు వేసి దానిపైన ఇంకోటి సమోసాలాగా మనం క్రాస్గా మడత వేస్తాం కదా, అలా వేసేస్తాం. ఇది అలా కాదు, శారీ మొత్తం ఫోల్డ్ చేసేసాను 4 మడతలు వచ్చేటట్టు. ఇది ఫుల్ జార్జెట్ శారీ కదా, అస్సలు మాట వినట్లేదు. జస్ట్ కదిలినా కూడా మళ్ళీ నీట్గా సర్దుకుంటూ రావాలి.
ఫ్లోర్ మొత్తం తిరుగుతూ కట్ చేశాను. ఎక్కడ ఎవరిని రానియొద్దు, నేను కటింగ్ అయిన దాకా ఎవరిని రానిలేదు. ఎందుకంటే అటు ఇటు తిరుగుతున్నారు. అది అసలే ఊరిక కదులుతుంది, కోపం వస్తుంది మాట వినకపోతే. బట్ ఓకే, స్టిచ్చింగ్లో అయితే ఓకే, మాట బాగానే వినింది. ఇందాక యోక్ పార్ట్ దగ్గర ఎంత తీసుకుంటున్నామో దాని మీద కొంచెం తక్కువ తీసుకోమన్నా కదా, అలా తీసుకొని అక్కడైతే కట్ చేసేసాను ఎంత అనేది మెజర్ చేసుకొని. ఇంక ఈ రౌండ్ సర్కిల్ మనకి ఎంత కావాలి అనేది చూసుకుంటూ కొలిచి ఎంత కావాలనేది మాత్రం చూసుకొని పెట్టాలి. ఇక్కడ నేను ఫోన్ తీసి చూపిస్తున్నాను, ఇంకా మీకు మార్క్ అయితే నాకైతే కనిపించట్లేదు. బట్ లెంత్ ఎంత కావాలనేది మీ ఇష్టం. పర్టికులర్గా ఇంతే లెంత్ పెట్టాలి అని ఏమి ఉండదు. ఆ లెంత్ ప్రకారం మెజర్ చేసుకుంటూ టేప్తో నీట్గా కట్ చేసుకోండి, కదలకుండా సరిపోతుంది. ఆ మిగిలిన క్లాత్ ఉంది కదా, అక్కడ హ్యాండ్స్కి నేను కట్ చేసుకున్నాను అనమాట. ఈ వీడియో అప్లోడ్ చేయకముందే నాకు ఇన్స్టాగ్రామ్లో కామెంట్ వచ్చింది, లైనింగ్ని ఎలా కట్ చేస్తారు మీరు అంబ్రెల్లా కట్కి అని చెప్తున్నారు. ఇదిగో ఇక్కడ చూడండి, లైనింగ్ని తీసుకున్నాం కదా మనం, ఒక 3 మీటర్స్ వరకు తీసుకొని దాన్ని 2 మడతలు వేసుకొని, ఇప్పుడు నేను ఎలా అయితే క్రాస్గా వేసానో అలా వేసుకొని, సేమ్ మనం ఇప్పుడు ఇందాక కట్ చేసుకున్న దానికి యోక్ పార్ట్ దగ్గర ఎంత మెజర్మెంట్ చేసి కదా అక్కడ కట్ చేసింది, అదే మెజర్మెంట్తో ఇక్కడ కూడా మెజర్ చేసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని లెంత్ ఎంత అంటే దాని మీద కొంచెం ఒక 5 ఇంచెస్ 4 ఇంచెస్ తక్కువ తీసుకోండి, సరిపోతుంది. దానంతా సేమ్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఇంకా అర్థం కావట్లేదు ఎలా కట్ చేసుకోవాలంటే మళ్ళీ నేను ఇంకో వీడియోలో అయినా టేప్తో ఇంత పెట్టుకోవాలి అనేది మాత్రం చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఇది XXL సైజు వాళ్ళు చెప్పినట్టు స్టిచ్ చేసుకోవాలి కాబట్టి నార్మల్గా మీకు ఇలా చెప్తున్నాను. ఆ కామెంట్ చేసిన వాళ్ళకి చెప్తున్నాను అనమాట. 2 మడతలు వేసుకొని దాన్ని క్రాస్గా సమోసాలాగా తిప్పాను కదా ఫస్ట్లో, చూడండి మళ్ళీ రివర్స్ చేసుకొని మీకు అర్థమైంది. అక్కడ నుంచి లైనింగ్ ఎంత లెంత్ కావాలి అనేది ఇప్పుడు నేను ఎలా మార్క్ చేస్తున్నాను అలా మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. దాని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఒక 4 ఇంచెస్ పైకి ఉన్నా పర్లేదు, కొంచెం కింద మరీ అంత అవసరం లేదు, 4 ఇంచెస్ పైకి ఉంటే సరిపోతుందిలేండి, అంత తక్కువ కట్ చేసేసుకోండి. లైనింగ్కి మాత్రం ఎక్స్ట్రా పీస్ అయితే పడింది, ఎందుకంటే క్రాస్లో అదే లైనింగ్ సరిపోదు అనమాట. సో దాన్ని కూడా ఇప్పుడు ఎక్స్ట్రా లైనింగ్ ఆల్రెడీ ఉంది కదా, దాన్ని కూడా అటు సైడ్ వేసేసి కట్ చేసేస్తాను. మీరు వీడియో చూడండి, అర్థమవుతుంది. ఇక్కడ లైనింగ్కి మనం బ్యాక్ సైడ్ అనమాట పీస్లు 2 ఎక్స్ట్రాగా పడతాయని చెప్పాను కదా, ఇక్కడ వేస్తున్నాను. ఎలా వేసి కట్ చేసుకుంటున్నాను అనేది కూడా చూడండి, మీకు అర్థమైంది. ఇది కామెంట్లో అడిగారు కాబట్టి చూపించాను. నార్మల్గా అయితే ఓల్డ్ వీడియోస్లో కూడా మేబీ ఉండొచ్చు, పెట్టున్నాను చాలా దాంట్లో. అనార్కలి కాదు, అంబ్రెల్లా కటింగ్ చేసిన వాటిల్లో చూపించాను. బట్ అయినా వాళ్ళు అడిగారు కదా, సో మళ్ళీ అందుకు ఈ వీడియోలో చూపించాల్సి వచ్చింది. వీడియో తీయకముందు వచ్చింది ఆ కామెంట్, సో అందుకని అది మైండ్లో పెట్టుకొని ఈసారి మర్చిపోకుండా అడిగారు కదా అని చెప్పి ఈ అంబ్రెల్లా కటింగ్కి ఎలా లైనింగ్ మనం జస్ట్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు దానికంటే ఫుల్ గీరా కట్ చేసుకున్నాం కదా, దీనికి నార్మల్గా కట్ చేసుకోవచ్చు, ఏం డిఫరెంట్ ఉండదు. కాకపోతే ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే అది ఫుల్ గీరాలో ఉంది కదా, దానికి ఇక్కడ స్టిచ్ చేయాలి, కలిపి చేయకూడదు. ఫుల్ గీరా దానికి సపరేట్గా స్టిచ్ వేయండి, ఇట్లా సైడు స్టిచ్చెస్ వేసేటప్పుడు అనమాట. దానికి సపరేట్గా వేయాలి, అప్పుడే కరెక్ట్గా ఉంటుంది, లేదంటే డిఫరెంట్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఈ హాఫ్ అంబ్రెల్లా కట్ కదా, ఇది లైనింగ్ని కట్ చేసింది, సో డిఫరెంట్ ఉంటుంది. కాకపోతే ఇలా కట్ చేసుకొని వేసుకోవచ్చు, ఏం పర్లేదు. ఒక్కోసారి లైనింగ్ లేదు ఉన్న దాంట్లోనే చెయ్యండి అన్నప్పుడు ఏం చేస్తానంటే మనం లంగా కట్టింగ్ ఉంటుంది కదా, 4 పీసెస్గా కట్ చేస్తాం, అలా 2 మీటర్స్లోనే 4 పీసెస్గా కట్ చేసి జాయిన్ చేసి అలా కూడా స్టిచ్ చేస్తాను. అది ఎవరు నాకు చెప్పలేదు ఇంతవరకు.
సో అందుకని మీకు చూపించలేదు అలా కట్ చేస్తానని. మ్యాక్సిమం నేను ఒక్కొక్క డ్రెస్కి అయితే అలాగే చేస్తుంటాను, ఎందుకంటే వన్ టైం యూసే చేస్తాను కాబట్టి. నచ్చితే వేసుకుంటూనే ఉంటా ప్రతి రీల్లో, ఇంకా నచ్చలేదంటే ఇంకా అది దాన్ని ఇంకా అక్కడ పక్కనే వేసేస్తాను అనమాట. సో అందుకని అలాంటి వాటి ఏమైనా చూస్ చేసుకొని వాటికి లైనింగ్ కూడా ఎక్కువ పట్టకుండా ఉండాలని చెప్పి ఒక 2 మీటర్స్లోనే ఆ డ్రెస్ని ఫినిష్ చేసేస్తాను. సో అది మీకు కావాలన్నా కూడా నేను నెక్స్ట్ ఏదైనా డ్రెస్ స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను. ఇక్కడ శారీలో బ్లౌజ్ పీస్ అనమాట, ఇది బ్లాక్ కలర్లో వచ్చింది కదా, ఇదే వాళ్ళు ఇట్లా హ్యాండ్స్ పైన ఫ్రిల్స్ లాగా వేయమన్నారనమాట. వాళ్ళకి ఆ వీడియో నచ్చింది బాగా, సో అదే కావాలని అడగటం, ఆ వీడియోలోనే చాలామంది కామెంట్ చేయటం, ఈ డ్రెస్ రావటం బాగా సింక్ అయింది. సో అందుకే నేను ముందే వీడియో అడుగుతారా లేదా అని ముందు వీడియో పెట్టేశాను. అడిగారు చాలామంది, అందుకే ఈ వీడియోని అప్లోడ్ చేస్తాను. ఇక్కడ నార్మల్గా బ్లౌజ్ పీస్ని అందాజుగా 12 ఇంచుల కింద అయితే కట్ చేసేసుకున్నాను. మనం డ్రెస్ స్టిచ్ చేసిన తర్వాత ఎంత పడుతుంది అనేది చూసుకొని ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసేసుకుంటే సరిపోతుంది. నార్మల్గా అయితే 12 ఇంచులు లేదంటే 10 ఇంచులతో కవర్ అయిపోతుంది. ఇవి స్టిచ్చింగ్ చేసే ప్రాసెస్లో నేను చాలా మిషన్లు అయితే మార్చాను, ఎందుకంటే మిషన్లన్నీ కొంచెం రిపేర్ వచ్చినాయి. ఎన్నిసార్లు వాటిని ట్రై చేసినా కూడా అవి మళ్ళీ ఏదో ఒకటి రిపేర్ వస్తూనే ఉంది. సో నేను ఏం చేశానంటే షాప్ దగ్గరికి వచ్చి జాక్ మిషన్ ఉంది మా పిన్నిది, ఇంకా అక్కడైతే స్టిచ్ చేసేసుకుందామని చెప్పి ఇక్కడికైతే వచ్చాను. ఇక్కడికి వచ్చినా కూడా జాక్ మిషన్ కూడా కరెంటు పోను ఉంది. మళ్ళీ తాడేసుకొని మరీ నార్మల్ మిషన్ కాడికి కూడా వెళ్ళి స్టిచ్ చేశాను. ఈ డ్రెస్ కుట్టేటప్పుడు చాలా సతాయించింది. డ్రెస్సు సతాయించలేదు కానీ మిషన్లు సతాయించాయి అనమాట. కొంచెం ప్రాసెస్ ఎక్కువ పట్టింది. ఇక్కడ మీరు వీడియోలో చూస్తే రకరకాల మిషన్లు ఉంటాయి, అన్ని మిషన్లు వేసి స్టిచ్ చేశాను ఈ డ్రెస్ని. ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ లైనింగ్ని వాళ్ళు ఎంతెంత మార్క్ చెప్పారు అనే దాన్ని లెంత్ని బట్టి ఇక్కడ మార్క్ చేసి స్టిచ్ చేస్తున్నాను. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మామూలుగా ఈ స్టార్ నెక్కే పెట్టాలి, ఇంకేది పెట్టినా బాగోదు, స్టార్ నెక్కే పెట్టాలి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ పెట్టారు, అది వాళ్ళు కొంచెం పైకే ఉంచమని, కొంచెం డీప్ వద్దని చెప్పారు. సో డీప్ కాకుండా నార్మల్గా అయితే స్టిచ్ చేశాను. అండ్ ఇక్కడ మనం ఆల్రెడీ లైనింగ్ని ఎలా వేసుకోవాలి, ఎలా తిప్పి ఉల్టా చేసుకోవాలి అనే దాని గురించి ఆల్రెడీ ఛానల్లో ఉన్నాయి, చూడండి. దీంట్లో నేను ఫాస్ట్గా చూపిస్తున్నాను, ఎందుకంటే ఇది ఆల్రెడీ పెట్టేస్తున్నాను ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది. సో దీంట్లో చెప్తే మళ్ళీ ప్రాసెస్ ఎక్కువైపోద్ది కదా, అందుకని చెప్పలేదు. ఇక్కడ హ్యాండ్ అనమాట, హ్యాండ్ లెంత్ వీళ్ళు కొంచెం ఎక్స్ట్రా అడిగారు. నార్మల్గా మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ లెంత్ చాలా తక్కువ పెట్టుకోండి, మీకు అప్పుడు అంటే స్లీవ్లెస్ అనిపించదు అండ్ హ్యాండ్ లోపల ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళు కొంచెం హ్యాండ్ కొంచెం పెట్టమన్నారు, అందుకని హ్యాండ్ కొంచెం లెంత్గా పెట్టాను, అంటే కనిపిస్తుంది అనమాట బయటికి. ప్రిల్స్ పైన ఉంటే కొంచెం ముందుకుంది హ్యాండ్, అంతే. డ్రెస్కి హ్యాండ్ అటాచ్ అయితే చేసేసాము. దానిపైన ప్రిల్స్ ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడ ఒక 10 ఇంచెస్ తీసుకున్నాను లెంత్, పొడవు వచ్చేసి 1 మీటర్ దాకా ఉంటుంది అనమాట. సో ఎక్కువ ఉంటే కుచ్చుళ్ళు బాగా వస్తాయి అనమాట. పొడవేమో మీటర్ ఉంటుంది మనకి. ఇక్కడ లెంత్ వచ్చేసి ఒక 10 ఇంచెస్ తీసుకున్నాను, అంతకు మించి ఏం అవసరం లేదు. కొంచెం 10 ఇంచెస్ లేదా 12 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు, మీకు ఎంత అక్కడ కొలుచుకుంటే మీకు అర్థమైంది. నేను ఇవి కుర్చీలు ఎలా పెట్టానో వీడియోలో చూడండి, తర్వాత ఎలా కొలుచుకున్నానో మీకు అర్థమైపోద్ది. ఇంకా చిన్న పిల్లలకి కుట్టాలనుకో వాళ్ళకి హ్యాండ్స్ అయితే అవసరం లేదు కాబట్టి నార్మల్గా అయినా స్టిచ్ చేసుకోవచ్చు, మన లెంత్ని బట్టి ఉంటుంది అనమాట. ఇక్కడ నేనైతే 10 ఇంచెస్ తీసుకున్నాను. ఇంకా అక్కడ నుంచి ఇప్పుడు కుచ్చుళ్ళు ఎలా పోస్తున్నానంటే ఇటు సైడ్ ఎలా పోస్తామో ఇటు సైడ్ కూడా అలాగే అటు సైడే పోయాలి. అటు ఇటు రివర్స్లో చేస్తే మళ్ళీ కొంచెం అటు ఇటు అవుతుంది అనమాట. అందుకే సో కుచ్చులు పోసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా పోసుకోండి, సరిపోతుంది.
మీరు ఈ వీడియోలో బాగా గమనిస్తే మొత్తం 3 మిషన్లు ఎక్కాను. అంత సతాయించినాయి. ఈ డ్రెస్ కుట్టాలి అయిపోవాలి అని అనుకున్నానంటే ఇంక అది అయిపోవాల్సిందే. అది అవ్వట్లేదన్న కోపంతో ఆ మిషన్ ఈ మిషన్ 2 మిషన్లు ఎక్కాను. ఇలా సతాయిస్తున్నాయని చెప్పి నేను కూడా ఒక జాక్ మిషన్ తీసుకోవాలని ప్లాన్ చేశా. ఆల్రెడీ ప్లాన్లో ఉన్నాం, తీసుకుంటా ఖచ్చితంగా. అప్పుడు ఏ రిస్క్ ఉండదు, ఏ బాధ ఉండదు. సో ఇప్పుడు ఫ్రిల్స్ అయితే పెట్టేస్తాం కదా. తర్వాత డ్రెస్ని యథావిధిగా మనం డ్రెస్ ఎలా ఉందనేది అలాగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక 5 ఇంచెస్కి మాత్రం మార్క్ చేసుకోండి. కార్నర్ నుంచి అటు, బ్యాక్ సైడ్ కూడా అటే. ఇప్పుడు రౌండ్ నెక్ ఉంది కదా, అక్కడ నుంచి హ్యాండ్ వైపు ఒక 5 ఇంచెస్ మాత్రమే మార్క్ చేసుకోండి టేప్తో. ఇంకెక్కువ పెట్టద్దు, లేదంటే హ్యాండ్ టైట్ అయిపోతుంది, మీకు వేసుకోవటానికి రాదు. సో ఇబ్బంది అవుతుంది. 5 ఇంచెస్ లేదా 4 ఇంచెస్ అయినా పర్లేదు. మీకు కుచ్చులు ఎక్కువ కావాలని చెప్పేసి హ్యాండ్ మొత్తం పెట్టేసుకున్నారనుకో, హ్యాండ్ టైట్ అయిపోతుంది, అస్సలు సరిపోదు. ఎందుకంటే హ్యాండ్ లేకపోతే ఎన్ని ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. హ్యాండ్ వేసాం కాబట్టి హ్యాండ్ నుంచి ఒక 4 ఇంచెస్ కానీ 5 ఇంచెస్ లెంత్లోనే పెట్టుకోవాలి. ఏది మనం కార్నర్, ఇప్పుడు నేను అక్కడ చూపిస్తున్నాను కదా, ఆ కార్నర్ నుంచి అక్కడికి 5 ఇంచెస్కే పెట్టాలి, లేదంటే హ్యాండ్ టైట్ అయిపోతుంది. అంటే మనం ఒకసారి చేసామన్నమాట, ఫస్ట్ కదా చేసింది. సో దానిలో నాకు అర్థం కాలేదు, టైట్ ఎందుకైందని ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది. నేను 5 ఇంచెస్ కాకుండా 7 ఇంచెస్ అలా పెట్టాను అనమాట స్టార్టింగ్ ఫస్ట్ వీడియోలో. అప్పుడు నాకు అర్థమైంది, హ్యాండ్ మీద వేసేటప్పుడు మాత్రం ఎక్కువ లెంత్ తీసుకోకూడదు, ఒక 5 ఇంచెస్ సరిపోతుంది. మీరు 5 ఇంచెస్ పెట్టేసుకుంటే సరిపోతుంది. మన డిజైన్ ఫ్రంట్ సైడ్ నెక్కి స్టార్ నెక్ ఇచ్చాం కదా, అక్కడ నుంచి హ్యాండ్ డౌన్కి ఒక 5 ఇంచెస్కి మార్క్ చేసుకోండి టేప్ తోటి. అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వీడియోలో ఏ విధంగా అయితే స్టిచ్ చేసి దాన్ని అటు సైడ్ మళ్ళీ కుడుతున్నానో సేమ్ అంతే మీరు కూడా అలాగే కుట్టుకున్నారంటే హ్యాండ్ మీద చక్కగా ఫ్రిల్స్ అయితే వచ్చేస్తాయి. ఇదేం కాదు, కొంచెం జాగ్రత్తగా చూసారనుకో నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది మీకు అర్థమైపోతుంది. అండ్ ఇలాంటి డిజైన్స్ ఇంకా ఉన్నాయి మన మైండ్లో, వస్తూ ఉంటాయి, కాకపోతే కొంచెం లేట్ అవుతున్నాయి అంతే వీడియోస్. ఈ వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేయాలి, కాకపోతే వాయిస్ ఓవర్ ఇవ్వలేదు. ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటేనే చాలా కష్టంగా ఉంది. ఇప్పటికైతే ఇంతే. ఈ కుచ్చులు ఎలా అటాచ్ చేశానో చూసారు కదా ఈ వీడియోలో. తర్వాత ఇక్కడ మనం యోక్ పార్ట్కి ఇందాక అంబ్రెల్లా కటింగ్లో కట్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే జాయింట్ చేస్తున్నాను. దీనికి మనం మీకు స్టార్టింగ్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు ఎండింగ్లో కూడా. లైనింగ్ని నార్మల్ అంబ్రెల్లా కట్లో కట్ చేశాను. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫుల్ గీరాతోటి వేరే, అది అంబ్రెల్లా ఫుల్ గీరా అనమాట, అలా కట్ చేశాను. ఇప్పుడు మీరు సైడ్ జాయింట్ చేసేటప్పుడు లైనింగ్కి లైనింగ్ వేయండి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ నార్మల్గా వేసేయండి. అంతేగాని లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అస్సలు కలపద్దు, కలిపితే అస్సలు బాగోదు. ఎందుకంటే చూడటానికి కూడా అసలు గీర కనిపించదు అనమాట, లైనింగ్ లోపలికి మొత్తం లాగేస్తుంది. అలా కాకుండా దేనికి దానికి డిఫరెంట్గా వేసేసుకోండి, చక్కగా గీర కనిపిస్తుంది. అండ్ ఇంకా ఎవరి మెజర్మెంట్ అయితే మనం పెట్టి కట్ చేసి స్టిచ్ చేస్తున్నామో వాళ్ళ మెజర్మెంట్ ప్రకారం ఇక్కడ కలిపేస్తున్నాను. ఇక్కడ మీరు వీడియోలో చూస్తే అర్థమైపోతుంది. నేను బాగా చూడండి, సైడ్ వరకు అలా పక్కకు లాగేస్తాను. ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా వేస్తా అండ్ లైనింగ్కి సపరేట్గా వేస్తా. సో మీరు కూడా అలాగే వేసేయండి, నేను చేసినట్టు కటింగ్ చేస్తే. లేదా రెండు ఒకేలాగా కట్ చేసాము అంటే అంబ్రెల్లా కటింగ్లోనే రెండు సేమ్ ప్రాసెస్లోనే కట్ చేసాము అనుకుంటే నో ప్రాబ్లం, కలిపి వేసేయచ్చు. ఇక్కడ నేను విడివిడిగా అంటే లైనింగ్ వచ్చేసేమో నార్మల్గా అంబ్రెల్లా కటింగ్ క్రాస్లో సమోసా టైప్లో వేశాను. ఈ శారీ ఫ్యాబ్రిక్ ఏంటంటే ఓవరాల్గా శారీ మొత్తం 4 మడతలు వేసేసి అండ్ కార్నర్లో మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకున్నా. సో డిఫరెంట్ వేలో ఉంది. ఇంకా సేమ్ అంతే, అటు సైడ్ హ్యాండ్కి కూడా 5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇప్పుడు నేను ఎలా అయితే స్టిచ్ చేశానో ఆ ప్రాసెస్లోనే స్టిచ్ చేసేసుకున్నారంటే సరిపోతుంది. అండ్ కొంచెం సైడ్ జాయింట్ చేసుకుంటారు కదా, అప్పుడు కొంచెం మీ మెజర్మెంట్ కంటే కొంచెం లూజ్గా స్టిచ్ వేసుకోండి, అప్పుడు కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఈ హ్యాండ్ చూసారా ఎలా కనిపిస్తుందో వీడియోలో, ఫ్రిల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. కాకపోతే ఇక్కడ హ్యాండ్ ఏంటంటే కొంచెం పొడుగు ఇవ్వమన్నారులే వాళ్ళు అడిగినట్టే చేయాలి కదా, మళ్ళీ మనం తక్కువ చేస్తే నచ్చరు, అందుకని వాళ్ళు ఎలా చెప్పారో అలాగైతే చేసాము. అండ్ ఇక్కడ యోక్ పార్ట్కి అయితే అంబ్రెల్లా కటింగ్లో కట్ చేశాను కదా, వాటిని జాయింట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ జాయింట్ చేసేటప్పుడు సైడ్ జాయింట్ చేస్తాం కదా, మన మెజర్మెంట్ ప్రకారం సైడ్ వేస్తుంటాం కదా, అలా వేసినప్పుడు
ఇక్కడ చూడండి మీకు అర్థమైంది. అంబ్రెల్లా కటింగ్ అయితే 2 కట్ చేశాను, కాకపోతే 2 డిఫరెంట్ వేలో అనమాట. లైనింగ్ని వేరేలా కట్ చేశాను, మెయిన్ ఫ్యాబ్రిక్ని వేరేలా కట్ చేశాను అనమాట. సో అందుకని డిఫరెంట్ వస్తుంది కాబట్టి దేనికి దానికి సైడ్ అయితే పక్కకు లాగేస్తాను, తర్వాత వాటిని దేనికి లైనింగ్కి సపరేట్గా స్టిచ్ చేస్తాను, మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేస్తాను అనమాట. అలా చేస్తే నీట్గా కనిపిస్తుంది. 2 కలిపి చేసామనుకో అది కొంచెం తేడా వస్తుంది, లైనింగ్ లోపలికి లాగేస్తుంది మెయిన్ ఫ్యాబ్రిక్ని, చూడటానికి అసలు బాగా కనిపించదు. అందుకు మీకు ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎలా వేసుకోవాలనేది చెప్తున్నా అంతే. ఇంకా మీకు ఈ వీడియో అర్థమైంది లేదనేది కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో ఏమనిపించిందో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అంటిల్ దెన్ బై బై.